అనంతపురం వైసీపీలో అంతర్గతంగా రగులుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు లావా మాదిరిగా బయటకు వస్తోంది. పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు ఒక్కసారిగా భగ్గుమంది. విభేదాలతో గొడవలు పడుతున్న నేతలు పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం అర్బన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మధ్య జరుగుతున్న వార్పై ఇన్సైడ్ స్టోరీ. అనంతపురం వైసీపీలో వర్గపోరు పెరిగిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవలి అనంతపురం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ రగడకు కారణమైంది. ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బుక్క రాయసముద్రం వరకు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు. అయితే బైక్ ర్యాలీలో తామంటే తాము ముందు వెళ్లాలన్న విషయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి వర్గీయులో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. ఇది కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్లింది. వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీ క్లాక్ టవర్ దగ్గరకు చేరుకోగానే కార్పొరేటర్ సాకే చంద్ర, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇదే సందర్భంలో ఇద్దరు నేతల వర్గీయులో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఇతర నియోజకవర్గాల నేతలు సర్ది చెప్పటానికి తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అనంత వెంకట్రామిరెడ్డి, కోగటం విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు విభేదాలు ఉండేవి. వైసీపీలోకి వచ్చిన తర్వాత కొనసాగాయి. పేరుకు మాత్రం ఇద్దరు ఫ్యాన్ పార్టీలో ఉన్నా ఒకరంటే మరొకరికి గిట్టదు. 2021లో జరిగిన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో ఇద్దరు నేతల మధ్య విభేదాలను పెంచాయి. మేయర్ పీఠాన్ని మహాలక్ష్మి శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి, వైటి మణికంఠారెడ్డి, కోగటం విజయభాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు ఆశించారు. కానీ మైనార్టీ కోటాలో 38వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ వసీంను మేయర్ చేశారు. మేయర్ పదవి తనకే వస్తుందని ఆశించిన 4వ డివిజన్ కార్పొరేటర్ కోగటం విజయభాస్కర్ రెడ్డికి చెక్ పెట్టి తన అనుచరుడు మహమ్మద్ వసీంను అనంతపురం కార్పొరేషన్ మేయర్గా చేయడంలో అనంత వెంకట్రామిరెడ్డి సక్సెస్ అయ్యారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా కోగటం విజయభాస్కర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ను చేసినప్పటికీ వైసీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డితో ప్రతి అంశంలోనూ కోగటంతో విభేదిస్తూ వస్తున్నారు. ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకోకపోయినా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వర్గీయులతో అంటి ముట్టనట్లుగానే డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి ఉంటున్నారు. ఇక గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేతిలో అనంత వెంకట్రామిరెడ్డి ఓడిపారు. వైసీపీలోని కొందరు నేతల వెన్నుపోటే దీనికి కారణమన్న ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు అనంత వెంకట్రామిరెడ్డికి ఎదురు చెప్పలేని నాయకులు ప్రతిపక్షంలో కడుపు కత్తులు కట్టుకుని కౌగిలించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం మేయర్ వసీంను పదవి నుంచి దించేందుకు డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు దగ్గరైనట్టు ప్రచారం జరిగింది. కొందరు కార్పొరేటర్లను రెచ్చగొట్టి చివరకు అధికార పార్టీ శాసనసభ్యుడిని కలిసినట్టు సమాచారం. అయితే ఈ విషయాల్ని ముందే పసిగట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి అలాంటి చర్యలను ప్రోత్సహించలేదు. దీంతో అప్పుడు కోగటంపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. తన ప్రయత్నాలన్నింటికీ బ్రేక్ వేస్తున్నది అనంత వెంకట్రామిరెడ్డి అని కోగటం విజయభాస్కర్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే అనంతకు వ్యతిరేకంగా అర్బన్ నియోజకవర్గంలో పావులు కదపడం మొదలుపెట్టారు. అనంత వెంకట్రామిరెడ్డిపై ఇప్పటి వరకు ఉన్న అవినీతి ఆరోపణలు కొంత తక్కువేనని చెప్పాలి. కానీ ఏకంగా 100 ఎకరాలు ఆక్రమించి ఆస్తులు సంపాదించారని ఇటీవలి అర్బన్ నేతలు ఆరోపించారు. ఇలాంటిది చేయిస్తున్నది విజయభాస్కర్ రెడ్డినన్న అనుమానాలు వైసీపీ నేతలకు ఉన్నాయి. ఇటీవలి అనంత వెంకట్రామిరెడ్డి కూడా తమ పార్టీలోనే కొందరు కట్టపలే కుట్రలు చేస్తూ లీకులు ఇస్తున్నారని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కోగటం విజయభాస్కర్ రెడ్డిని ఉద్దేశించి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారని వైసీపీలో వినిపించింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్షం నేతలతో సఖ్యతగా మెలిగే కోగటం విజయభాస్కర్ రెడ్డి ఖతర్నాక్ పోకడలకు అనంత వెంకట్రామిరెడ్డి ఏ విధంగా చెక్ పెడతారో లేక వైసీపీ అధిష్టానం పెద్దల నిర్ణయానికి వదిలేస్తారో చూడాలి.